ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో ఆరాధన పరిచర్య ప్రార్థనతో ఆరంభిస్తూ ఉన్నాం. మీరు మీకున్న అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని ఈ కార్యక్రమంలో పాల్పొందవలసిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరో పర్యాయం మీ పాదాలు చెంతకు వస్తూ ఉన్నాం. ప్రభువా, మహోన్నతుడు, మహాగణుడు, ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించేవాడు, అద్భుతములు ఆశ్చర్యకార్యము జరిగించు తండ్రి. వేల్పుల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతికీర్తన బట్టి నీవు పూజ్యుడు, అద్భుతములు చే దేవుడు. ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ ప్రియకుమారుడు నామములో మీ పాదములు చెంతకొస్తూ ఉన్నాం. మా ఆయుష్కాలాన్ని పొడిగించారు, సజీవ గుంపులో ఉంచి ఇలాగ మీ సన్నిలో చేరువచ్చుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దిన పరిచయ కొరకై మీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినం ద్వారా కేవలం మీ నామమే మహింపరచబట్టకు సహాయపడము. ఇందు నిమిత్తం అల్పులైన మీ దాసు మీరు వాడుకున్నాము, మీ ఆత్మతో నింపి అభిషేకించి వాడుకున్నాము. ప్రభా, ఆయా సమయంలో చేరి ఈ పరిచర్యలో పాల్పొందుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని కోరుకుంటున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించుము, ఆత్మతో సత్యంతో ఆరాధించుట కొరకే సిద్ధపరచుము. యోగ్యంగా మీ రక్తమాంసంలో పాలిభాగస్తున్న ఒకటకే సహాయపడము. ప్రభా, పరిస్థితులను బట్టి మేము సమాజం కూడలేకపోతున్నాం. మేమున్న స్థలంలోనే ఉండి ప్రభా ఈ పరిచర్ను ఉపయోగించుకుంటే కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాం. కనిపించి కనబడి రీతిలో పనిచేసే శక్తులు బంధిస్తున్న యేసు నామంలో వారి క్రియలకు అపజయం కలిగించేయండి. మీ దాసులు మీ ఆత్మ గుమ్మరింపు అనుగ్రహించండి. ఇదే విధంగా ప్రపంచ యావత్తులు జరుగుతున్న పనిని మీరు దీవించండి ప్రభా. మీ నైపుణ్యం గల హస్తాలకు అప్పచెప్పుకోండి. మేము పాడుకునే పాటలు, ధ్యానించి నీ వాక్యము, ఆరాధన సమయము, అలాగే రెండవ వర్తమానం, ఇలాగ ఆరంభం నుండి ముగింపు వరకు మీ సహాయం కోరుకుంటున్నాం. వాయిద్యం వాయించడం కావాల్సిన కుక్క మీ దాసుని అందుబాటులో ఉంచండి. మీ నైపుణ్యం గల హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పగించుకుని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో పాట సంఖ్య 70 వాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి
చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి ఆయన పరక్రమ కార్యముల బట్టి ఆయన పరక్రమ కార్యముల బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి పూరాత్మనితో ఆయనను స్తుతించుడి పూరాత్మనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి సన్నతంతుల సితారతోను తంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి తంబురతోను వాద్యముతోను తంబురతోను వాద్యముతోను తంతి వాద్యములతోను తంతి వాద్యములతోను ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి పిల్లన్న గోల సల్లగనుడి పిల్లన్న గోల సల్లగనుడి ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి రోజు తళములతో ఆయనను స్తుతించుడి రోజు తళములతో ఆయనను స్తుతించుడి గంభీర తాళములతో గంభీర తాళములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి సకల ప్రభువును స్తుతించుడి సకల ప్రాణులను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి పాట సంఖ్య 192 నా ప్రియుడా పాప విమోచకుడైన పాట పాత పాట పుస్తకం అయితే 787
787 192 787. నా ప్రియుడా పాప విమోచన ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచన ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నీ రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్, యేసు నీ రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్, యేసు నీ నిత్య జీవము పొందేదను నిశ్చయం, యేసు నీ నిత్య జీవము పొందేదను నిశ్చయం, యేసు నాకే నా స్తుతి సుమధురం, యేసు నాకే నా స్తుతి సుమధురం, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, తల్లి గర్భమునే పెరిగిన ప్రేమించన్, తల్లి గర్భమునే ఎరిగిన ప్రేమించన్, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లి మరచిన మరువడే తల్లి మరచిన మరువడే నీ రక్తము, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, సూర్యకాంత సుగ
సుగంధ సునీల సువర్ణము సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు పుర శబ్దముతో నీవారు దూతలతో పుర శబ్దముతో నీవారు దూతలతో నాకై గాయపడిన బంగారు నీ మోమున్ నాకై గాయపడిన బంగారు నీ మోమున్ రక్షణతో నీ రక్షణతో నీ వీక్షించే వీక్షింపం నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా పాప విమోచకుడా ప్రభు యేసు ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు
పాటలు ఎంత ఆపుకుంటాం, సమయంలో ఆరాధన వర్తమానం వింటాం. ముందుగా ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన అయిన తర్వాత ఆరాధన వర్తమానం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించే పూర్వం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథము 100వ అధ్యాయం, కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు, అనగా 5 వచనాలు నేను చదువుతాను. మీరు చూస్తూ రండి. ప్రార్థనాపూర్వకంగా మీరు కూడా చదవలసిందిగా ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన్ను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రభు స్తోత్రం. చదవబడిన లేఖన భాగముల ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. ఈ కీర్తన స్తుతి అర్పణ కీర్తనని మనము పైన చూస్తాం. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. తర్వాత 4వ వచనంలో కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఇక్కడ స్తుతించుడి అనే మాట మనం చూస్తాం. ఇది స్తుతి అర్పణ కీర్తనని మనం వింటూ వచ్చాం. ఈరోజున ప్రభు సన్నిధిలో మనం ప్రభును స్తుతిస్తాం, ప్రభును ఆరాధిస్తాం. ప్రభును స్తుతించడానికి చేరువచ్చాం మనందరం కూడా. ప్రభును స్తుతించుట్లో ఇక్కడ సమస్త దేశములారా అని రాయబడి, ప్రభును వ్యక్తిగతంగా ప్రభును స్తుతించాలి. మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగన సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమని దావీదు అంటాడు. ఇది వ్యక్తిగత ఆరాధన, స్తుతి. రెండవది మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనం, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయుదుము. కనుక కుటుంబంగా ప్రభుని స్తుతించాలి. మూడవది కీర్తన గ్రంథం 111వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ సమాజంలో స్తుతిస్తాను అంటున్నాడు. కానీ సంఘంగా సమాజంగా మనం ప్రభుని స్తుతించాలి. ఆ ప్రభుని ఎవరు స్తుతించాలి, ఆరాధించాలి? దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 107వ అధ్యాయము, కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా విమోచించిన వారు ఆ మాటలు పలుకుదురుగాక, విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారు. ఇక్కడ చూడండి, ఎవరు ప్రభును స్తుతించేది, ఆరాధన చేసేది అని అంటే, యెహోవా విమోచించిన వారు ఆ మాటలు పలుకుదురుగాక. విమోచింపబడిన వారు. ఎక్కడి నుంచి విమోచింపబడ్డారు వీరు అని అంటే, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు. ఎక్కడి నుండి అంటే, విరోధుల చేతిలో నుండి. విరోధి ఎవరు? లోకంలో మనుషుడు కాదు. దేవుని వాక్యంలో రాయబడింది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది అనగా సాతానుడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదనాన్ని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అని. ఇప్పుడు మన విరోధి ఎవరో చెప్పండి? మీ విరోధి అయిన అపవాది, సాతానుడు. మన విరోధి ఎవరంటే అపవాది, సాతానుడు. మీ విరోధుల చేతిలో నుండి అనగా సాతాను చేతిలో నుండి విమోచింపబడిన వారు. వీళ్ళారా పాపం నుండి విడిపించబడిన వారు. చాలామంది పాపంలో నుండి విమోచింపబడకుండా, విడిపించబడకుండా ప్రభును స్తుతించడానికి, ప్రభును ఆరాధించడానికి సాహసిస్తారు. అట్టి ఆరాధనలు, స్తుతులు ప్రభు ఆగ్రహించడం స్వీకరించరు. ఎవరు ప్రభుని స్తుతించాలి?
ఎవరు ప్రభువుకు బలి అర్పించాలి? ఇశ్రాయేల్ జనాంగము మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. దానికి ముందుగా మనం చూస్తే మోషే ఫరోతో అంటూ వచ్చాడు, మమ్మల్ని పోని, మా దేవునికి మేము బలు అర్పించాలా అంటే ముందు పోనీనన్నాడు. ఆ తర్వాత మీరు మాత్రమే వెళ్ళండి, మీ ఆస్తి మీ పిల్లలు ఎక్కడే వదిలేయండి, ఆ తర్వాత మీరు ఎక్కువ దూరం పోవద్దు, సమీపంలో ఉండండి. మోషే అంటాడు కదా, ఈ దేశంలో ఇక్కడే ఉండి ఆరాధన చేసుకోండి అని అంటే, ఈ దేశంలో మేము అలా చేయం, మేము 3 దినాలతో ప్రయాణం పోవాలి. 3 దినాల ప్రయాణం ఏం చూపిస్తుంది? యేసు ప్రభువారికి మరణ, భూస్థాపన, పునరుద్ధానాలు చూపిస్తుంది. పిల్లారా, ఒక వ్యక్తి పాపములోని ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి సాధించకూడదు. ఎవరు ప్రభుని స్తుతించాలంటే విమోచింపబడేవారు. ఎక్కడి నుండి? తమ విరోధుల చేతులు ఉండగా అపవాది పాప చెర నుండి. ప్రభుని స్తుతించి విమోచించబడ్డావా? ఒకటి, ప్రభుని స్తుతించాలి, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సమాజంగా చేయాలి. ఎవరు ప్రభుని స్తుతించాలంటే రెండవది విమోచింపబడిన వారు, విడిపించబడిన వారు. మూడవది మనం చూస్తే వారు ఎక్కడ స్తుతించాలి అంటే దేవుని వాక్యంలో రండి, మనం చూద్దాం. 100వ కీర్తనలో, కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 2వ వచనం, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? ఆయన సన్నిధికి రండి. 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఎక్కడ ప్రభుని స్తుతించాలంటే ఆయన సన్నిధిలో. పరిస్థితులు బట్టి మనం సమూహంగా దేవుని మందిరంలో కూడలేకపోతున్నాం. అది కొద్ది కాలం మాత్రమే. ప్రభు మళ్ళా మనకు అవకాశం ఇచ్చేలాగా ప్రభు వైపు చూద్దాం. త్వరలోనే మళ్ళీ మనం కలిసి ప్రభుని సేవిస్తాం. ఇప్పుడు పరిస్థితులు బట్టి ఇంటి దగ్గరే ఉండి ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఎక్కడ ప్రభుని స్తుతించాలి అంటే ఆయన సన్నిధిలో. అందుకే ఐగుప్తు రాణి అయిన కందాకి కింద మంత్రి, ఆ నపుంసకుడు తనున్న దేశం నుండి, తన ప్రాంతం నుండి యెరూషలేముకు వచ్చేవాడు. దేనికి? ప్రభును ఆరాధించుట కొరకై, ప్రభును స్తుతించుట కొరకై. ఆయన రథం మీద వస్తున్నాడు, యెషయా గ్రంథంతో వస్తున్నాడు. మధ్యలో పిలుపు కలుసుకున్నాడు, సంగతులు వివరించారు, బాప్తిసం ఇచ్చాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఆరాధించుట కొరకై ఎక్కడికి వచ్చేవాడు అంటే ఆయన యెరూషలేములోని దేవుని ఇంటికి వచ్చేవాడు. దావీదు కూడా ఎక్కడ ప్రభుని స్తుతించేవాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరం ఒకటి, ప్రభుని స్తుతించాలి, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా. రెండవది ఎవరు స్తుతించాలి? విమోచింపబడిన వారు. మూడవది ఎక్కడ స్తుతించాలి? దేవుని ఇంట్లో, దేవుని మందిరంలో, పరిశుద్ధుల సమూహంలో. ఇప్పుడు 4వ మాట చెప్తా. ఆ ప్రభుని ఎందుకు స్తుతించాలి? ఇక్కడ 4 సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. చూడాలి, ప్రభుని ఆరాధించడం కొరకై, మన పురుగులు ఉద్యోగం కొరకై నేను 4 సంగతులు మీకు ఉంది. ఎందుకు ఆ ప్రభుని స్తుతించాలి? చూడండి, 3వ వచనము, 100వ అధ్యాయం 3వ వచనము. యెహోవాయే దేవుడిని తెలుసుకుని, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ 3వ వచనం మీద 4 సంగతులు చెప్తారు, వినండి. ఒకటి, ఆయనే మనలను పుట్టించెను. ఇక్కడ ఆగుదాం. పుట్టించెను అనే దగ్గర ఒకటే కింద రాశారు, మనల్ని మనమే సృజించుకొనలేదు. ఆ ప్రభుని ఎందుకు స్తుతించాలి అంటే మొదటి మాట ఏంటంటే చూడండి, ఆయన మనలను పుట్టించెను, ఆయన మనల్ని సృజించెను, కలుగజేసెను. మనకు మనంగా కలిగిన వారం కాము. లోకంలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఒకటి, కోతి నుండి మానవుడు వచ్చాడు అని. కోతి నుండి మానవుడు వస్తే మానవుడి నుండి ఇంకే జాతి రావాలి? లేదు. దేవుడు మానవుని సృష్టించాడు, సకల జీవరాశులను ఆయనే కలుగు చేశాడు. మొదటి దినాన వెలుగు అగురుగా కంటే అయింది. 2వ దినాన ఆకాశమును చేశాడు. 3వ దినాన భూమి ఫలవృక్షాలను చేశాడు. 4వ దినాన సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడు. 5వ దినాన ఆకాశంలో ఎగిరే పక్షులను, సముద్రంలో జీవించే జీవరాశులను కలుగు చేశాడు. 6వ దినమున భూ జంతువులను, నరుని కలుగు చేశాడు. పిల్లరా,
ఈ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆది కాండంలో మనం చూస్తాం, దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని. ఈ దేవుడు సృష్టికర్త, సృష్టము కాదు. విచారకరమైన సంఘటన ఏంటి అంటే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాము, సృష్టికర్తకు బదులు సృష్టమును పూజించి సేవించరి అని. ఈయన సృష్టికర్త అయిన దేవుడు పిల్లల ఆయన సమస్తాన్ని కలుగు చేశాడు. అందుకే వాక్యంలో చూస్తాం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండెను. పిల్లరా, ఈయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మానవులైన మనల్ని సృష్టించాడు. ప్రభువును ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి మొదటి తలంపు ఏంటంటే, ఆయన మనల్ని కలుగు చేశాడు, సృష్టించాడు. ఆయన మనల్ని ఎలా కలుగు చేశాడు? ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనంలాగా రాయబడింది కదా. ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. చూడండి, ఎలా సృజించాడు మనుషుని అంటే, దేవుని స్వరూపమందు. అయ్యా, దేవుడు ఎలాగుంటాడు, నువ్వు నేను ఎలాగుంటావో అట్లుంటాడు. ఆయన ఆత్మస్వరూపి, మనం రక్త మాంసంలో శరీరంలో ఉన్నవారు. ఆయన పోలిక చొప్పున మనల్ని సృష్టించాడు. పిడ ఒకటి, ఆయన మనల్ని సృష్టించాడు, మనకు మనంగా కలగలేదు. రెండవదిగా చూస్తే, ఆయన ఎలాగ సృష్టించాడు అంటే, మనల్ని ఆయన పోలిక చొప్పున. లోకంలో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశికి కూడా, ఏ జీవికి కూడా ఆయన పోలిక ఇవ్వలే. ఈ మనుషుడికి దేవుని పోలికనిచ్చాడు. ఇంకో మాట చెప్తాను, మన దేవుడు త్రిత్వమైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. అలాగే అక్కడ రాయబడింది కదా, మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున అంటాడు 26వ వచనంలో. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు. అలాగే మానవులు కూడా 3 ఉన్నాయి, 3 కలయిక. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. మిగతా జీవరాశులన్నిటికి కూడా 2 ఉంటాయి. శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. మానవునికి శరీరము, ప్రాణము, ఆత్మ 3 కలిగి ఉన్న మనుషుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమేలా మానవుడు ఒక రకంగా చెప్పబడుతుంది. ఈ 3 కలిసి ఇంకే జీవరాశి లేదండి. ఎంత ధన్యత! దేవుడు మానవుని తన పోలిక చొప్పున నిర్మించాడు. నిజంగా మనల్ని మనం చూసుకుంటే దేవుడు మనకి ఎంత ఆధిక్యతనిచ్చాడంటే, తన పోలిక ఇచ్చాడు. వాడు సృష్టించడమే కాదు, ఆయన పోలిక చొప్పున మనల్ని సృష్టించాడు. రెండవదిగా మనం చూసినట్టు పిల్లరా, ఇందులోనే ఇంకోటి, ఒకటి సృష్టించాడు, 2 తన పోలిక చొప్పున సృష్టించాడు. మూడవదిగా ఏదో సృష్టించి మూల కూర్చోబెట్టలే, సృష్టిలో నువ్వు ఒక భాగం అని చెప్పలే. ఈ సృష్టించిన మానవుణ్ణి తాను సృష్టించిన యావత్తు మీద అధికారిగా నియమించాడు. చూడండి, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, దేవుని కంటే కొంచెం తక్కువనిగా వారిని చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వారి కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. 8వ వచనం, సముద్రంలో సంచరించి వాటిని వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. చూడండి, దేవుడు మానవుని సృష్టించడమే కాదు, తన పోలిక చొప్పున చేయటమే కాదు, దేవుడు సృష్టించిన యావత్తు మీద మనిషిని అధికారిగా ఉంచాడు. అంతేకాదు, వీటన్నిటిని మానవుని యొక్క పాదముల కింద పెట్టాడు. చంద్రమండలం మీద మొట్టమొదటి అడుగుపెట్టిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన చంద్రమండలం మీద అడుగుపెట్టిన తర్వాత తాను వెంటనే బైబిల్ తీసి బైబిల్ చదివాడు. ఆయన చదివిన భాగం ఇదే, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. నీవు మనుషుని కలుగు చేయటకు దర్శించటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించటకు ఏపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ అని చేశావు, మహిమా ప్రభావం వారికి కిరీటంగా ధరింపజేశావు, నీ చేతి పనులు అన్నింటి మీద వారికి అధికారం ఇచ్చావు, సమస్త వారి పాదముల కింద ఉంచావు. చూడండి, ఈ మనుషుని ఎంతగా దేవుడు హెచ్చించాడు. దీన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించమా? ఎందుకయ్యా దేవుని ఆరాధించాలి? కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన మనల్ని పుట్టించెను, ఆయన మనల్ని కలుగు చేశాను. ఆయన మనల్ని కలుగు చేయడమే కాదు, ఎలా కలుగు చేశాడు? తన పోలిక చొప్పున.
అంతేకాదు తను చేసిన యావత్తు మీద వారిని అధికారిగా నియమించాడు, వారి పాదముల కింద ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ప్రభువా నీవు నన్ను సృష్టించావయ్యా, నీ పోలిక చొప్పున సృష్టించావు, అంతేకాదు నీ చేతి పనులన్నిటి మీద నన్ను అధికారినిగా చేశావు, నీకు స్తోత్రం. ఇది మొదటిగా ప్రభువును స్తుతించడానికి గల కారణం. రెండవదిగా చూద్దారండి, కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దేవుడని తెలుసుకుంటే ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. రెండవ మాట ఏంటంటే మనము ఆయన వారము. పిల్లరా, ఆయన సృష్టించాడు కదా, ఆయనే కలుగు చేశాడు కదా, మనం ఆయన వారమే కదా. పిల్లరా, ఆరంభంలో ఆయన వారమే. వాక్యంలో మనం చూస్తాం కదా, లూకాసు వార్త 3వ అధ్యాయం 4వ వచనంలో ఈయన కుమారుడు ఆయన కుమారుని వంశా గురించి చెప్తూ చివరికి ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కైనాను ఎనోషునకును, ఎనోషు షేతునకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరి కుమారుడు అంట? ఇలా వంశాలు ఈయన ఆయన కుమారుడు, ఈయన ఆయన కుమారుడు అని చెప్తూ చివరికి ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడు అయితే నీవు నేను మనందరం ఎవరమే? ఆదామును బట్టి మనందరం కూడా దేవుని కుమారుడమే. అయితే విచారకరమైన సంఘటన ఏంటంటే పిల్లరా, ఈ అవిధేయుడైన మానవుడు దేవునికి విరోధంగా కార్యం చేసి తప్పిపోయి, దేవునికి దూరస్తుడైపోయి, దేవుని నుండి విడిపోయిన వాడై దేవుని విరోధి అయిన అపవాది సాతాను చేతిలో చిక్కాడు. ఇప్పుడు మానవులు ఎవరు? ఆయన వారు కారు. దేవుని వాక్యంలో చూస్తాం, యేసు ప్రభువారు శాస్త్రుల పరిశీలనతో మాట్లాడుతున్న సమయంలో అంటూ వచ్చాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. చూడారా, ఆదాము దేవుని కుమారుడని రాయబడింది. ఆదామును బట్టి మానవులంతా దేవుని కుమారులే. కానీ ఇక్కడ ఏం రాయబడుతుందంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అపవాది అనగా సాతాను. ఆదామును బట్టి పాపంలో ప్రవేశించి సాతానుకు దాసులమై సాతాను యొక్క కుమారుడుగా కుమార్తెలుగా ఎంచబడుతూ ఉన్నారు. అందుకని యోహాన్ అంటాడు కదా, తన దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన జనాంగాన్ని చూసి సర్ప సంతానమా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. తర్వాత యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది, దుష్ట సంతానమా. అరే, దేవుని వారైన వీరు సాతాను వారిగా, దుష్టుని వారిగా, దుష్టుల సంబంధులుగా ఉంటూ వచ్చారు. యేసయ్య అంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఒబ్రుడా, లోకంలో పుట్టిన ప్రతి మానవుడు దేవుడే వారిని కలుగు చేశాడు, దేవుని పోలికనిచ్చాడు, దేవుని యొక్క చేతి పనులన్నింటి మీద అధికారికి పెట్టాడు. ఆ వ్యక్తి దేవుని వాడు, కానీ పాపమును ప్రేమించిన వాడై సాతాను చేతిలో చిక్కి దేవునికి దూరస్తుడై సాతాను కుమారుడుగా కుమార్తెగా ఎంచబడుతూ ఉన్నాడు. ఇది మానవుని యొక్క దుస్థితి. మానవుని యొక్క అంతం ఏంటి? దేవుని వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూస్తాం. గొల్లవాడు గొర్రెల మేకలను వేరు చేశాడు, కుడివైపున గొర్రెలు పెట్టాడు, ఎడవైపున మేకలు పెట్టి అంటున్నాడు. ఆ గొర్రెలను అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు రండి, లోకం పుట్టిన వరకు మీకు సిద్ధపరిచి రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎడవైపున మేకలను చూసాను, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాది వారి దూతలు సిద్ధపరిచి నిత్యగ్నికి పొండి. లోకంలో సాతాను జనాంగమైన ప్రజల యొక్క అంతం ఏంటినంటే సాతాను వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యగ్ని. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, దేవుడు నరకాన్ని కలుగు చేసింది మానవుల కొరకు కాదు, దేవుడు మనుషుల కొరకై పరలోకాన్ని సృష్టించాడు. అందుకే నా తండ్రి ఇంట అనేక నివాసం కలవు, లేని నేను మీతో చెప్తున్నాను, నేనుండు స్థలం మీరు ఉండలాగిన మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకుని పోవద్దును అంటాడు.
మనుషుల కొరకు నరకాన్ని సృష్టించలేదు దేవుడు. అది ఎవరికంటే సాతాను వాని దూతల కొరకు సిద్ధపరిచిన నిత్యగ్ని. అయితే మానవుడు సాతాను చేతులు చిక్కి సాతాను యొక్క కుమారుడిగా కుమార్తె ఎంచబడుతూ వారికి సిద్ధపరిచిన నిత్యగ్నికి వారసులుగా ఉంటున్నారు. ఇటు దూరమైపోయిన మానవుణ్ణి, సాతాను చేతులు చిక్కి నరకానికి ఇచ్చుకోబడుతున్న మానవుణ్ణి వదిలివేయటం దేవునికి ఇష్టం కాదు. మరల వారిని తన వారిగా చేసుకోవాలని ప్రభు యొక్క ఆశ. మనము ఆయన వారమని రాయబడింది. దూరమైపోయిన వ్యక్తి, సాతాను వాడైన వ్యక్తి మళ్ళా దేవుని ప్రజగా, దేవుని జనాంగంగా చేయబడాలి. ఎలాగూ మొట్టమొదటిగా సృష్టించడం ద్వారా తనది, మరి ఇప్పుడు దూరమైపోయింది, తనది కావాలంటే ఇప్పుడు తను ఏం చేయాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇది ఒక సండే స్కూల్ కథ. ఒకసారి ఒక పిల్లవాడు తన తండ్రితో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు. సముద్ర తీరమున రకరకాల పడవలు కనపడుతూ ఉన్నాయి. ఆ పడవ చుట్టూ చాలా ముచ్చటేసింది. అలాగే చాలాసేపు ఉండిపోతూ వచ్చాడు. ప్రొదుగుతుంది, ఇంటికి వచ్చాడు. ఆ రంగురంగుల పడవ మాత్రం తన మనసులో అలాగే నిలిచిపోయింది. ఇంటికి వచ్చి తన చిట్టి చేతులతో తనకు దొరికిన చెక్క ముక్కలు, అట్ట ముక్కలతో ఆ సముద్రంలో తిరిగే పడవ లాంటి పడవ తయారు చేశాడు. ఆ పడవకి ఏ రంగులు ఉన్నాయో ఆ రంగులు తను చేసుకున్న పడవ మీద పూసాడు. అంతేగా తన పేరు కూడా రాసుకున్నాడు. ఇప్పుడు చాలా చక్కగా తయారైంది తాను చేసిన పడవ. వారి ఊరు ప్రక్కనే ఒక వాగు ఉంది, ప్రవహించేవారు. సాయంకాలమున స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తన చేతులతో చేసుకున్న చక్కటి పడవను ఆ వాగు దగ్గరికి తీసుకెళ్ళేవాడు. ఓ తాడు కట్టి, చిన్న దారం లాంటిది కట్టేసి ఆ పడవకి దాన్ని ఒడ్డుగా రాయికో చెట్టుకో కట్టేసి లోపల వదిలేసాడు. ఆ పైనుండి ప్రవాహం వస్తుంటే, నీళ్ళు వస్తుంటే ఆ తణుకులకు పడవ ఊపుతూ ఉంటే ఎంతో సంతోషించేవాడు, కేరింతలు కొట్టేవాడు. ఇక ప్రతిరోజు కూడా స్కూల్ నుండి వచ్చిన తర్వాత తనకు అదే పని. రోజు సాయంకాలం నా పడవ తీసుకెళ్తాడు, ఓ దారముడు కడతాడు, ఒడ్డున రాయికో చెట్టుకో కడతాడు, లోపలికి వదులుతాడు. ఆ పడవ ఊగుతుంటే సంతోషించి కేరింతలు కొడుతూ ఉంటాడు. ఓ 4 రోజులు దాకా తీసుకెళ్ళాడు, కట్టాడు. ఆ తొలుకులకు సంతోషిస్తూ ఉన్నాడు. అయితే ఒక పెద్ద ప్రవాహం పైనుండి వచ్చింది, ఎక్కడో పెద్ద వర్షం కురిసింది. ఆ నీటి ఉరవడి ఎక్కువైపోయింది. ఆ స్పీడ్కి ఆ దారం కాస్త తెగిపోయింది. ఇంకా అలా కొట్టుకుపోతుంది ఆ పడవ. చూస్తున్నాడు, అయ్యో నా పడవ, కేకలేస్తున్నాడు. అలా కొట్టుకొని కనుచూపు మేర కనపడకుండా వెళ్ళిపోయింది. చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడు ఆ పడవ విషయం. ఇంటికి వచ్చాడు, తల్లిదండ్రులు ఓదార్చారు. కొన్ని రోజులు అయిన తర్వాత వారు ఊరు ప్రక్కనే సంత ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సంతకి తండ్రితో పాటు కలిసి వెళ్ళాడు. ఆ సంతలో రకరకాల బొమ్మలు ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఓ షాప్ దగ్గరికి పోయేసరికి తన పడవ లాంటి పడవ కనపడింది. పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. చూశాడు, అది తన పడవే, సందేహం లేదు. వెనక ముందు చూశాడు, తను రాసుకున్న పేరుంది, తన పేరు, తను వేసుకున్న రంగులేవి, తన చేతులు చేసుకున్న పడవేది. ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆ పడవను తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడున్న షాప్ కూడా అంటాడు, ఏది పడవను దొంగతనం చేస్తున్నావా, పెట్టక్కడ. అయ్యా, ఇది నా పడవ, నేను తయారు చేసుకున్న పడవ, ఇదిగో చూడు, నాకు ఇష్టమైన రంగులు పూసుకున్నా, అంతేకాదు దీని కింద నా పేరు రాసుకున్నా, ఇది నాదయ్యా. అప్పుడు ఆయన అంటాడు, అది నువ్వు తయారు చేసేవో నాకు తెలియదు, ఆ రంగులు నువ్వు వేసుకునేవో నాకు తెలియదు, దాని మీద ఉన్న పేరు నీ పేరేవో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాది, అది నా స్వాధీనంలో ఉంది. అది నీకు కావాలంటే దాని వెల, దాని ఖరీదు ఇంత, నువ్వు కొనుక్కోవచ్చు. అయ్యా, ఇది ఎవరికి ఇవ్వద్దు, కొద్ది నిమిషాలు నేను తిరిగి వస్తాను. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. తన అమ్మ నాయన ఇచ్చే డబ్బు, తను దాచిపెట్టుకున్న పాకెట్ మనీ అంతా పోగు చేసుకున్నాడు. ఆ ఖరీదు ఎంతో తీసుకున్నాడు, పోయి ఆ ఖరీదు చెల్లించాడు. ఆ పడవను మళ్ళీ తను సొంతం చేసుకున్నాడు. రెండోసారి ఆ పడవ తనదైంది.
మొట్టమొదటిగా తాను చేసుకున్న దాన్ని బట్టి తనదైంది తన చేతులతో. ఇప్పుడు రెండవసారి తాను క్రయం ఇచ్చి కొనుడు ద్వారా తనదైంది. భూమి మీద మానవుడు కూడా దేవుడు కలుగు చేసిన సృష్టే. మానవుడు దేవుడు కలుగు చేశాడు. మానవుడు దేవుని వాడు. అయితే మానవుడు దేవుని నుండి దూరం అయిపోయి సాతాను చేతులు చెక్కి సాతాను వాడిగా సంబంధికి చేయబడ్డాడు. అయితే ఇటు మనిషిని పిల్లరా దేవుడు మళ్ళా తన వారినిగా చేసుకోవడం కోసం ఆనాడు ఆ పిల్లవాడు ఎలా క్రయం చెల్లించి తన దగ్గర చెప్పుకుంటున్నాడు. అలాగంటున్నాడు, ఓ నా పడవ, ఒకప్పుడు నా చేతులతో నిన్ను చేసుకున్నాను నా దాన్ని. అయితే ఆ ప్రవాహం నా నుండి నిన్ను దూరం చేసేసింది. అయితే రెండవసారి నేను నా దానికి చేసుకున్నాను. నా దానికి చేసుకోవడానికి ఈసారి ఏం చేశారో తెలుసా? నా కురదంతా చెల్లించాను, క్రయం ఇచ్చాను. అవునా, మనం ఆయన సృష్టి. ఆదామును దేవుడు కలుగు చేశాడు తన పోలిక చొప్పున. ఆ ఏదైనా తోటలో ఆదాముతో దేవుడు గడిపేవాడు. ఆదామవ్వలు దేవుడిని యెహోవా తోట మధ్యలోకి వచ్చారు, సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ప్రభుతో గడిపేవాడు. ఆదామవ్వలతో దేవుడు సంతోషించేవాడు. వారితో ఆనందించుకుని సంతోషించుటకై ఆయన పరమను ఆ దూతల ఆరాధన వదిలిపెట్టి వచ్చేవాడు. ఎంత గంభీరమైన గడి అది. అయితే తినవద్దన్న పండు తిన్నారు. పాప వారి మీద ప్రవేశించి జీవితంలో వారు దేవునికి దూరం అయిపోయారు. వీళ్ళారా, అయితే దూరం అయిపోయిన మానవుణ్ణి మళ్ళా సమీపస్తునిగా చేసుకుంటాడు, తన వారినిగా చేసుకుంటున్నాడు. ఏం చేశాడు? క్రయం చెల్లించాడు. ఒప్పుడా నీవు నేను కూడా అపవాది సంబంధులుగా పాపనకు బానిసలుగా నిత్యనరకానికి వాసన ఆయన తన వారినిగా తీసుకోవడం కోసం ఈ లోకానికి మానవుడికి వచ్చాడు. ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఆయన ఆఖరబట్టు రక్తం కార్చాడు. ఆయన రక్తాన్ని క్రయంగా చెల్లించాడు. ఆయన రక్త శక్తిని బట్టి మానవుడు పాప సంఖ్యల నుండి విడిపించబడుతున్నాడు. ఇప్పుడు ఆయన వారు దీన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధన చేస్తాం. మొట్టమొదటిగా దీన్ని బట్టి ఆరాధన చేయాలని చెప్పాను. ఆయన మనల్ని పుట్టించాడు. మనకు మనంగా కలిగిన వాళ్ళకి కాదు, ఎలాగో ఆయన పోలి చొప్పును కలుగు చేశాడు. మూడవదిగా ఆయన చేతి పనులు అన్నిటి మీద వాళ్ళ అధికారులుగా నియమించాడు. దీన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. రెండవదిగా ఆయన వారమైన మనము పాపమును ప్రేమించిన వారమే దేవునికి దూరస్తులైపోయి నాశనానికి దోగాడుతుండగా వదిలిపెట్టి మా దేవునికి ఇష్టం లేక మళ్ళా తన వారినిగా చేసుకుంటుంది. ఆనాడు ఆ పడవను తందగా చేసుకోవడానికి ఆ పిల్లవాడు తనకున్నదంతా ఇచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులైన మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటూ కొరకు ఈ లోకానికి మానవుడికి వచ్చి తనకున్నదంతా ఇచ్చేశాడు. ఏమి ఇచ్చాడు? కలువరి శిలువలో యేసు ప్రభువు వేలాడుతున్నాడు. ఆయన చేతుల్లో చెల్లు, తలలో ములకిరీటం, పాదంలో మేకు, ఇలా గాయపరచబడిన వాడే దీనంగా వేలాడుతున్నాడు. యేసు రానువాడు ఈయన చనిపోయాడో లేదో చూసేస్తానని పొడవైన ఇంటి తీసుకెళ్ళి ఆయన డొక్కలో పొడిస్తే రక్తమంతా కారిపోయిన తర్వాత నీళ్లు బయటకు వచ్చాయి. నీళ్లు బయటకు వచ్చినట్టు అర్థం ఏంటి? ఇక రక్తం లేదు. ఆయన కలువరి శిలువలో తన దేహంలో ఉన్న రక్తం అంత ఒక్క చుట్ట కూడా ఉంచుకోవాలి. ఆఖరి బట్టి వరకు కాచాడు. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఆయన మనల్ని తన వారిగా చేసుకున్నాడు. ఒకటి సృష్టించబడుట ద్వారా తన వారం ఫస్ట్. రెండవది కొనుక్కొనుడు ద్వారా తన వారం అయిపోయింది. అందుకే ప్రకటన 5:10 నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి జనాంగంలో ఆయన భాష మాట ప్రతి వంశంలో దేవుని కొరకు మనుషులను కొని అని రాయదు. ఏం చేశాడంట? దేవుని కొరకు మనుషులను, వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది అంటే ఏమిచ్చి కొన్నాడు? ఆయన రక్తం ఇచ్చి. ఆయన రక్తం కలువరి శిలువలాగు
చిందించబడుతూ వచ్చింది. వీడా ఒకసారి మనం తలుసుకుందాం, ప్రభుని ఆరాధన చేస్తాం. ఒకటి, ఆయనే మనల్ని పుట్టించెను. రెండోది, మనము ఆయన వారము. దేన్ని బట్టి ఆయన వారం అయ్యాము? ఆయన రక్తం ద్వారా విమోచింపబడుట ద్వారా, కొనుక్కునుడు ద్వారా ఆయన వారం అవ్వచ్చు. దీన్ని బట్టి ప్రభుని స్తుతించాం. మూడవది చూద్దానండి, దేవుని వాక్యంలో 3వ మాట. ఇంకా త్వరగా నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం, కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం. ఆయనే మనల్ని పుట్టించిన, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. మూడవదిగా ఎందుకు ఆయన్ని స్తుతించాలంటే మనము ఆయన ప్రజలము. ఈ మాటలు మనకి ఏమర్థం అవుతుంది? ఇంకా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే కీర్తన గ్రంథం 95వ అధ్యాయము, కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అక్కడ మనము ఆయన వారమని రాయబడింది, కానీ ఇక్కడ మనం చూసినట్లు 6వ వచనం మనము ఆయన పాలించు ప్రజలము. మూడవదిగా మనకి ఏం తెలుసుకుంటున్నాము? మనము ఆయన ప్రజలము. ఇక్కడే రాయబడింది ఆయన పాలించు ప్రజలము. పాలించేది ఎవరు? రాజుల అధికారులు. ఒక దేశానికి రాజుగా ఉండి ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ దేశంలోని ప్రజలంతా ఆయన ప్రజలే. ఆ రాజు ఆ దేశం వెళ్ళి ఎంత శ్రద్ధ చూపిస్తుంటాడు, శత్రువు తన మీదకి రాకుండా అనునిత్యము సైన్యం ద్వారా దేశాన్ని కాపాడుతూ ఉంటాడు. ఆ రాజుకు ఆ దేశం వెళ్ళ శ్రద్ధ, ఆ దేశ భద్రత వెళ్ళ మక్కువ. ఆయన పాలించు ప్రజలమనే మాట ఏం చూపిస్తున్నారంటే, ఒకటి ఆయన మనల్ని పుట్టించడమే కాదు, రెండవది ఆయన మనల్ని తనవాణ్ణిగా చేసుకోవడమే కాదు, మూడవది ఆయన మనల్ని పాలిస్తూ శత్రువు బారి నుండి, సమస్య నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి ఆయన మనల్ని కాపాడుచున్న దేవుడు అని అర్థమవుతుంది. అవును పిల్లారా, రాజు ప్రజల యొక్క బాధల కష్టాల నుండి విడిపిస్తాడు, శత్రువు బారి నుండి కాపాడుతూ ఉంటాడు. అనేక సార్లు శత్రువు దేశాన్ని పాడు చేయాలని, ప్రజలను పాడు చేయాలని చుట్టుముట్టడానికి ప్రయత్నం చేస్తాడు. తన శాయశక్తుల, తన బలమును ఉపయోగించి, సైన్యాన్ని ఉపయోగించే రాజు ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. అంతే కదా? అవును. ఇప్పుడు మన రాజు ఎవరు? మన ప్రభు యెహోవా సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యముగా కీర్తన పాడుడే. తిమోతి పత్రికలో యేసు ప్రభు రాజులకు, యేసుక్రీస్తు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ఈ లోకం సంబంధమైన మనుషులైన రాజులే తన ప్రజల బిడ్డల అంత శ్రద్ధ కలిగి ఉంటే, వారిని కనురెప్పులా కనుపాపలా కాపాడుకుంటూ ఉంటే, మరి మన పరమరాజు ప్రభు అయిన దేవుడు తన ప్రజలని ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు. అందుకనే లూకాసుకి యోహాను సువార్త 10వ అధ్యాయంలో తాను గొర్రెల కాపరిగా చెప్పుకుంటూ, ఆయన మేపు గొర్రెలు మనుషులు అంటూ ఆ గొర్రెల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, నా చేతిలో ఉండి వాటిని ఎవడు అపహరించలేడు. వీళ్ళరా, నిజంగా మన యాత్రా జీవితంలో ఈ భయంకరమైన శత్రువు తిరుగులాడుతున్న దినాలు, మరణం తాండవిస్తున్న దినాలు, ఎటు చూసినా కానీ భద్రత లేని దినాల్లో ప్రభు మనల్ని కాపాడుతాన్ని రెక్కల చాటును భద్రపరుస్తుంది. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టు ఇది మొదలుకొని నిత్యమైన ప్రజల చుట్టూ ఉండును. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం. అంతేకాదు, యోబు విషయంలో మనం చూస్తాం, సాతాను అంటాడు, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన దాని చుట్టూ నీవు కంచె వేసితివి. యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో చూస్తాం 3వ వచనంలో, యెహోవానకు నేను దాన్ని కాపు చేయించున్నాను, ప్రతి నిమిషం నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండా దివారాత్రం దాన్ని కాపాడుచు. తన ప్రజల విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ రోజున సజీవులంగా ఉన్నామంటే, ఈ దుష్ట లోకంలో భయంకరమైన వ్యాధులు, తెగుళ్ళు సంభవిస్తున్న సమయంలో,
శత్రువు అనేక విధాలుగా దాడి చేస్తూ మనం లేకుండా చేస్తున్న దినాల్లో, చేయాలని చూస్తున్న దినాలు, మన ప్రభు మనం పాలించే రాజు. ఆయన రెక్కల చాట మనం భద్రపరుస్తూ నిత్యము మనం కాపాడుతున్నది. దీన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆయన మేపు గొర్రెలము. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మేపుతున్నాడు, అని పోషిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పోషణ 3 రకాలు చెప్తాను. ఒకటి, ఆయన మనల్ని అన్న వస్త్రములతో పోషిస్తున్నాడు. నిజమే, ఈ లోకంలో తింటున్నాం, త్రాగుతున్నాం, ధరించుకుంటున్నాం అంటే ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి? చాలాసార్లు మానవులకి ఈ సంగతి ఎరగరు. మేమేదో కష్టపడ్డాం, మేమేదో సంపాదించుకున్నాం, మేమే తింటున్నాం. ఆయన సెలవు లేకుండా నువ్వు ఏమి కూడా సంపాదించుకోలేవు. వారు వెళ్ళారు ప్రయాసపడటానికి, చేపలు పట్టడానికి. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేపలు కూడా వారికి దొరకలే. ఆయన చెప్పాడు, ధోనిని లోతు నడిపించి వలవేయండి. బోధకుడా, రాత్రి అంతా ప్రయాసపడుతూ వస్తే మాకేమి దొరకలే, అయినా నీ మాట చొప్పున వలవేతుమో. వలవేశారు, విస్తారించారు. ప్రభు లేకుండా వారు ప్రయాసపడుతూ వచ్చారు. వారి జీవితం ఏమీ పొందలేకపోయారు. ప్రభు బిడ్డలారా, ఈ లోకంలో మనం తింటున్నది, త్రాగుతున్నది, ధరించుకునే అన్నీ కూడా ప్రభు ఇచ్చినవే. ఆయన మనల్ని పోషించింది. అందుకే కీర్తన గ్రంథంలో ఈ వాక్యం రాయబడి చూడండి. కీర్తన గ్రంథం 145 అధ్యాయం. కీర్తన గ్రంథం 145 అధ్యాయము 16వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ విప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కూడా తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. దేవుడు మనకి ఏది అవసరమో ఈ లోకంలో తినడానికి, త్రాగడానికి, ధరించుకోవడానికి ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తున్నాడు కూడా. రెండోదిగా, మనం ఆత్మీయంగా బలపరచబడటానికి మరొక పోషణ కూడా ఏర్పాటు చేశాడు. ఏంటది? యేసు ప్రభు చెప్పాడు కదా సాతానుతో ఆ కొండ మీద ప్రభుని శోధించే దినాల్లో, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును. మన ఆత్మీయ పోషణ కొరకై దేవుని వాక్యాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. అంతేకాదు, మనం ఆత్మీయంగా బలపరచబడి ప్రభు వచ్చినప్పుడు ప్రభుని ఎదుర్కోవడానికి మన పోషణ కొరకై మరొకటి కూడా సమకూర్చి పెట్టాడు. ఏంటి అదేనంటే ఆయన శరీరము, ఆయన రక్తం. నా శరీరం తిని నా రక్తం దాగవాడు నిత్యజీవం గలవాడు, అంత్య దినమున వాడిని నేను లేపొదును అంటాడు. అందుకే మనం ఆయన మేపు గొర్రెలము. వేటెడితో మనల్ని మేపుతున్నాడు. ఆయన వేటెడితో మేపుతున్నాడు. ఒకటి, ఈ లోక సంబంధమైన ఆహారం. కరువులో కూడా పోషించడానికి సామర్థ్యం కలిగింది. ఆ సారెపత్తు విధవరాల ద్వారా ఏలియాను పోషించాడు. కాకుల ద్వారా ఆహారం తెప్పించాడు. దేవుని బిడ్డలారా, భయంకర కరువు కాలంలో మనం ఉంటున్నాం. ఇక రాబో దినాల్లో కరువు ఇంకా తాండవిస్తుంది అనిపిస్తుంది. ఈనాడు పనులు లేవు, జీవనోపాధి లేదు. దాదాపు 50 రోజుల నుంచి ఈ లాక్డౌన్. దేవుడు తన బిడ్డలను అద్భుతంగా పోషించింది. ఆయన చేయి విడిచిపెట్టాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. అంతేకాదు, మనం ఆత్మీయంగా బలపరచబట్టు కొరకే దేవుని వాక్యాన్ని ఆహారంగా పంపించాడు. ఇది ఎలాంటి ఆహారం అంటే జుంటె తేనె దారుల కంటే కూడా రుచికరం. మూడవది, ఆయన శరీరానికి రక్తాన్ని సాదృశ్యం వల్ల మనం ఉంచాడు. మనం ఆత్మీయంగా బలపరచబడి వీటితో మనల్ని ఆత్మీయంగా, శారీరకంగా పోషిస్తున్నాడు కూడా. ప్రభును స్తుతించమా? ఆపేస్తున్నాను 4 సంగతులు. ఒకటి, నేను ప్రభును స్తుతించాలని చెప్పాను. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా వచ్చి ఎవరు ప్రభును స్తుతించాలి అంటే విమోచింపబడినవారు అని చెప్పారు. పాపం ఎందుకు ఆ ప్రభును స్తుతించాలి అంటే, ఎక్కడ స్తుతించాలి అంటే ఆయన సన్నిధిలో. 4వది వింటూ వచ్చు. 3వది, 4వది ఏంటి అంటే ఎందుకు ఆ ప్రభును స్తుతించాలి అంటే, ఒకటి, ఆయన మనల్ని పుట్టించాడు. రెండోది, మనల్ని ఆయన తన వారినిగా తీసుకున్నాడు. మూడవది, ఆయన మనల్ని పాలిస్తూ, మనల్ని సంరక్షిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తున్నాడు. 4వది, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, మేపుతున్నాడు.
మరి దేవుని స్తుతించమా, ఆరాధించమా? ఇలా నిజంగా ఆయన చేసిన మేళ్ళు ఉపకారం బట్టి కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతించేవారు అంటారు, ఆరాధించేవారు. ఒక పాట పాడుకుంటాం రండి. చిన్న వచ్చిన 246 పాట, 246 పాత పాట పుస్తకం 212, 246, 212. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించును. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదను. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తెచ్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తెచ్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షామం తీరే వరకు అవిధవరలి, క్షామం తీరే వరకు అవిధవరలి. ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు, ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత, వాటిని పోషించునట్టి పరమపిత మమ్ము అనుదిన అద్భుతముగా నడుపు, మమ్ము అనుదిన అద్భుతముగా నడుపు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. చాలండి, ఆరాధన చేస్తాం. ఈ ఆరాధన ఇప్పుడు 11:40 అయింది. 12:10కి ఆరాధన కార్యక్రమం ముగిస్తాము. దయచేసి మీరున్న ప్రాంతంలో ఈ ఆరాధనలో పాల్పొందవలసిందిగా ప్రభునామంలో మనవి చేస్తున్నాం. వ్యక్తిగతంగా మీరున్న చోటే వాక్య వెలుగులో ప్రభుని ఆరాధన చేస్తాం కొన్ని నిమిషాలు. తర్వాత ఈ ఆడియో లైవ్లో ఉన్నవారు వారు కూడా ప్రభుని ఆరాధన చేస్తారు, ఒకరి తర్వాత ఒకరు. మిగతా వాళ్ళతో కూడా సమయాన్ని, ఆరాధన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనవి చేస్తున్నాం. 12:10కి రెండవ వర్తమానం స్టార్ట్ అవుతుంది.